హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో రుచిగా ఇన్‌స్టంట్‌గా అయిపోయే సేమియా ఊతప్పం చేసుకుందాం. ఇందుకోసం ముప్పావు కప్పు పెరుగులోకి అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని, అలాగే ఒక కప్పు సేమియాని వేసుకొని, సరిపడా నీళ్ళని పోసుకొని బాగా కలుపుకొని ఒక 30 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని, ఒక ఇంచి అల్లం ముక్కని బాగా కోర్స్‌గా దంచి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పెనంలోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని, జీలకర్రని, ఒక 3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ, కరివేపాకుని వేసి 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. పిండి చూడండి బాగా నానింది. ఇప్పుడు మనం ఇందులోకి సరిపడా నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక వేయించుకున్న ఉల్లిపాయని, దంచిన పేస్టుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి. పెనం బాగా వేడయ్యాక కొద్దిగా నూనె పోసుకొని ఈ విధంగా ఊదప్పంలాగా వేసుకోవాలి. పైనుంచి కొద్దిగా నూనె పోసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 2-3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. రెండు వైపులా బాగా కాల్చుకుంటే ఎంతో రుచిగా ఉండే మన సేమియా ఊదప్పం రెడీ.